ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందగడాక్షలబ్ధైభవద్బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. అందరికీ నమస్కారం. 2024 ఏప్రిల్ మాసంలో ఉన్నటువంటి మాస ఫలితాలు నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను. నేను చెప్పేటువంటి 1-2 మంచి విషయాల్ని శ్రద్ధగా వినగలిగితే వినండి, లేదా మనం డ్రాగ్ చేసుకొని ముందుకు వెళ్ళి మీ ఫలితాలు చూసుకునేటువంటి ప్రయత్నాన్ని చేయవచ్చు. 6 నిమిషాలు వేస్ట్, నువ్వు సోది ఎక్కువైంది అనేటువంటి మాటల కన్నా మీకు కావాల్సింది బ్రాకెట్లో నీకు కావాల్సింది మీరు వినవచ్చు. అంతే తప్ప అనవసరమైనటువంటి విషయాలు వినమని చెప్పలేదు. మీరు వింటారన్నటువంటి అత్యుత్సాహం నాకు లేదు. ఒక్కళ్ళు విన్నా సరే నా మంచి మాట వాళ్ళు పరివర్తన పొందుకునే ప్రయత్నం. ఈరోజు మంచి మాట ఏంటంటే, కొన్ని ఫంక్షన్స్కి మనం వెళ్తున్నప్పుడు మనం వృధా చేసేటువంటి ప్రసాదం భోజనం చాలా వేస్ట్ అవుతోంది. కాబట్టి ఇప్పటికి కూడా మన వాళ్ళంతా ప్రచారం చేస్తున్నా వినేవాళ్ళు వింటున్నారు, కానీ పడేసే వాళ్ళ సంఖ్య పెరుగుతూనే ఉంది. అక్కడ వేస్ట్ టబ్బులో వేసేటువంటి భోజనము, ఆ బజ్జీలు కానివ్వండి, ఇతరత్ర విషయాలు కానివ్వండి, అన్నీ కూడా చాలా వేస్ట్ అవుతున్నాయి. అది ఒకళ్ళు తినే ప్రయోజనం కూడా లేకుండా, లడ్డు వేసుకుంటారు, మిర్చి వేసుకుంటారు, రెండింటినీ పడేస్తున్నారు. పనికొచ్చే తినండి. అక్కడ వాళ్ళకో తినాల్సి కాస్త అన్నం పెట్టుకొని తినండి, 2 పూరీలు వేసుకోండి. అంతే తప్ప మొత్తం పెట్టుకోవడం, ఆత్రంగా పెట్టుకోవడం, ఫ్యాషన్స్ కోసం పెట్టుకోవడం, గొప్పతనం కోసం పెట్టుకోవడం, టేస్ట్ వేసి పడేయడం, ఇది మంచిది కాదు. కాబట్టి పదార్థాన్ని దుర్వినియోగం చేయకండి. ఆ ఫంక్షన్ చేస్తున్నటువంటి వ్యక్తి కూడా కష్టపడి సంపాదించిన ధనమేదన్న విషయాన్ని గుర్తించండి. ఇదొక ముఖ్యమైనటువంటి మీకు చెప్పగలిగే విషయం. వీలైతే దీన్ని పొదుపు చేసే ప్రయత్నం, అంటే అన్నాన్ని పదార్థాన్ని పొదుపు చేయండి, 10 మంది చేత పొదుపు చేయించండి. మరొక విషయము, ఈ మధ్య నేను తరచుగా చూస్తున్న విషయం, మనకున్నటువంటి పిల్లల్లో కొద్దిగా అంటే ఒకప్పుడు 30 ఏళ్ళకి 25 ఏళ్ళకి వచ్చేటువంటి నాలెడ్జు తెలివంతా కూడా ఇప్పుడు 14-10 ఏళ్ళ తెలివి ఎక్కువైపోయింది. కాబట్టి మనం పిల్లలతో ఎలాంటి విషయాలు చర్చించాలి, వాళ్ళల్లో ఉండేటువంటి నైతికమైనటువంటి పద్ధతిని, భౌతికమైన పద్ధతిని రెండింటినీ అలవాటు చేయండి. ఈ మధ్య తెలుగు సీరియల్స్ అత్తా కోడళ్ళు, లేకపోతే తల్లి కూతుళ్ళు, తండ్రి కొడుకులు తిట్టుకోవడం కొట్టుకోవడం వరకే చూపిస్తున్నారు, అంటే గట్టిగా అరుచుకోవడం. కానీ హిందీ సీరియళ్ళల్లో ఏకంగా అత్తలు కోడళ్ళు, కోడలేమో బాల్కనీలో, అత్తలేమో వేరే చోట సిగరెట్ తాగడం, మద్యపాన సేవన చేయడం లాంటి కొత్త పోకళ్ళు చూపిస్తున్నారు. ఇటువంటివి మన పిల్లల్లో, అంటే మనకి 13-12 ఏళ్ళు ఉన్నటువంటి పిల్లల్లో ఈ మార్పు చాలా జాగ్రత్తగా గమనించాలి మీరు. ఆ పిల్లల్లో ఆ యొక్క సీరియల్స్వి కానీ ఇతరత్ర సీరియల్స్ ప్రభావం ఎక్కువ పడుతుంది, జాగ్రత్త. కాబట్టి వీటికి మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మనం దానివల్ల పిల్లల్లో నైతిక స్థైర్యం కోల్పోతున్నారు, భౌతికమైనటువంటి చెడు అలవాటుకు దగ్గరవుతున్నారు. అంటే ఇది మనం తీసుకోవాలి, సొసైటీలో మనకు గొప్ప ఉన్నాం కాబట్టి షార్ట్స్, కుర్చైనటువంటి కుర్చు దుస్తులు వేసుకోవాలి, డ్రగ్స్ తీసుకోవాలనేటువంటి ఆలోచన పెరిగిపోతుంది. కాబట్టి వాళ్ళు 12 నుంచి 16 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క వ్యవస్థ ఇబ్బంది కలిగిస్తుంది. కనుక వాళ్ళని జాగ్రత్తగా ఇటువంటి వాటికి దూరంగా ఉంచే ప్రయత్నం చేస్తే మంచిదని చెప్పబడుతుంది. ఈ విషయాన్ని గమనించుకొని మీరు ఆనందమయ సుఖజీవనాన్ని పొందాలని కోరుకుంటున్నాను. అలాగే మనం మీ అందరికీ మరో విజ్ఞప్తి, మన ఛానల్ని ఇంకా 100 మంది చేత, ఒక్కొక్కళ్ళు 100 మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి. అనేక విషయాలు ధార్మికమైనవి, మీకు అవసరమైనటువంటి ప్రతి విషయం గురించి, రాజకీయ, ఆరోగ్య, ఇతరత్ర ఏ కార్యక్రమమైన గురించి అయినా సరే, ఏ విషయం అయినా సరే చెప్పగలిగేటువంటి అవకాశం మనకు ఉంటుంది. కనుక మీరు తప్పకుండా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆఫీస్ నెంబర్కి కాల్ చేసి తప్పకుండా మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి, జన్మజాతకాలు చెప్పించుకోండి. ధర్మ సందేహాలకి వాట్సాప్లో మెసేజ్ చేయండి, వెంటనే మీకు సమాధానం చెప్పే ప్రయత్నం కూడా మేము చేస్తామన్న విషయాన్ని తెలియజేసుకుంటూ, ఇక ఏప్రిల్ 2024లో ఉన్నటువంటి మాస ఫలితాలు ఎలా ఉన్నాయి, మనం 30 రోజుల్ని 31 రోజుల్ని 4 వారాలుగా డివైడ్ చేసుకుంటున్నాం. కాబట్టి ఆ 4 వారాలుగా డివైడ్ చేసుకొని వాటి ఫలితాలు మీరు అనువయించుకునే ప్రయత్నం చేయండి. జన్మజాతకం 90%, గోచారం ఇప్పుడు చెప్పే ఫలితాలు గోచారం 40-50% వరకు మాత్రమే అనువయించుకునే ప్రయత్నం చేయాలి. తద్వారా మీకు శుభకరం, ఆనందయోగం కలుగుతుందని తెలియజేసుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. అందరికీ నమస్కారం.
2024 ఏప్రిల్ మాసంలో వృషభ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? దాదాపు ఈ రాశి వారికి ఈ మాసం మొత్తం కూడా ఆనందకరమైనటువంటి శుభయోగాలు ఉన్నటువంటి ఏకైక రాశిది. నాకు తెలిసి 1-2 రాశులు మాత్రమే దాదాపుగా ఈ మాసంలో మొత్తం చాలా అద్భుతమైనటువంటి మాసులుగా చెప్పబడుతోంది. ఎందుకంటే ఈ రాశి వారికి దాదాపుగా అన్ని రాశుల వారికి కుజుడు, రవి, శని, రాహు యొక్క ప్రభావం, శుక్రుడి యొక్క ప్రభావం ఎక్కువగా ఉంది. కాబట్టి దాదాపుగా అన్ని రాశుల వారికి కూడా కొంత గ్రహాల యొక్క ప్రభావం ఎక్కువగా ఉంది. అంటే దుష్టస్థానంలో ఉండడం వల్ల ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. సరే, ఈ వృషభ రాశి వారికి కూడా ఎలా ఉండబోతుంది ఈ మాసంలో అడిగితే చాలా చాలా ఆర్థిక ఆనంద శుభయోగాలు. తప్పకుండా 3 లాభాలు పొందుకుంటారు. అద్భుతమైనటువంటి అదృష్ట యోగాలు ఉంటాయి వీరికి. ప్రతి వారం కూడా అదృష్ట యోగాలు. మొదటి వారం వస్తులాభం, 2వ వారం విద్యాలాభం, 3వ వారం వివాహ లాభం, 4వ వారం సంతాన యోగం, ఉద్యోగ లాభం, విదేశీయానం. ప్రతి వారంలో మీకు అనుకూల ఫలితాలు ఉన్నాయి. మరి రోజువారీ ఫలితాల్లో మీకు 10 రోజులు కూడా నష్టంగా ఉండొచ్చు. కానీ మాస ఫలితాల్లో ఓవరాల్గా చూసినప్పుడు మీకు శుభప్రదము, మంగళప్రదము, ఆనందయోగము, వస్తులాభము, విదేశీయానము, బంధులాభము, మిత్ర సౌఖ్యము, రోగనాశనము, రుణ విమోచనము, లోన్ సౌకర్యాన్ని పొందుకునే అవకాశము, నూతన స్థలము కానీ గృహము కానీ కొనుగోలు చేసేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలో లాభాలు ఉన్నాయి. వాహన యోగము, ధనలాభము, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధనప్రాప్తి పొందుకునే అవకాశం. విద్యార్థులకి ఉత్తమ స్థాయి విద్యాభివృద్ధి. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి లాభవంతమైన శుభస్థితి. మద్యపాన వ్యాపారం ముఖ్యంగా చాలా అద్భుతమైన లాభాలు పొందిన అవకాశం. ఇక రైతన్నలకి పంట లాభం. పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్ లాంటి వ్యాపారాల్లో మంచి లాభాలు పొందుకోవచ్చు. వస్తులాభము, వాహన యోగము, ధనలాభము, ముఖ్యంగా ప్రయాణ లాభము, తీర్థయాత్ర సేవన, విదేశీ ప్రయాణం, విదేశాల్లో కూడా ఉన్నత స్థాయి ఉద్యోగ ప్రాప్తి, ప్రమోషన్ పొందుకునే అవకాశం. తప్పకుండా మీకు H1B వీసా క్లిక్ అయ్యేటువంటి అవకాశం. గ్రీన్ కార్డ్, PR, H1B వీసాలు పొందుకుంటారు. కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశాలు బలం కనబడుతున్నాయి. చాలా మంచి ఆత్మీయుల కలయిక. వ్యాపారపరంగా మీకు మంచి వ్యక్తులతో సహాయ సహకారాలు పొందుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. భేదాభిప్రాయాలు కూడా తొలగిపోతాయి. శత్రునాశనం, మిత్రలాభం, రోగనాశనం, రుణ విమోచనం, వాహన యోగం, వ్యవసాయదారులకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమల్లో లాభాలు. 3వ వారంలో అధికమైనటువంటి స్థలయోగం కానీ గృహయోగం కానీ పొందుకుంటారు. 4వ వారంలో సువర్ణ వజ్రాభరణాలు కొనుగోలు చేసే అవకాశాలు. వృత్తి ఉద్యోగాదులు కూడా 2వ వారంలో 4వ వారంలో ప్రమోషన్ కానీ ఇంక్రిమెంట్ కానీ బదిలీలు కూడా పొందుకునే అవకాశం ఉంటుంది. కుటుంబ సౌఖ్యం ఉంటుంది, మాట తీరు బాగుంటుంది, సంతాన యోగం ఉంటుంది, సంతానం వల్ల పేరు ప్రఖ్యాతులు పొందుకోవచ్చు. విదేశాల్లో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, స్వదేశంలో పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధించవచ్చు. ఆకస్మిక ధనప్రాప్తి ఉంటుంది. కొత్త కాంట్రాక్ట్ లభించే అవకాశాలు ఉన్నాయి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడతారు. ఎలక్ట్రికల్ వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకుంటారు. ఈవెంట్ మేనేజ్మెంట్కి, బోర్బాల్తో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలో లాభాలు. ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ అభివృద్ధి పొందుకోవచ్చును. మిత్రుల వల్ల, సోదరుల వల్ల ఆర్థిక సౌలభ్యం, ఆస్తి పంపకాల్లో అనుకూలతలు పొందుకునే అవకాశం. కోర్టు వివాదాలన్నీ కూడా సమసిపోతాయి. తప్పకుండా వస్తువాన సౌలభ్యంతో పాటుగా సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, విదేశాల్లో స్థిరమైన నివాసాన్ని పొందుకునే అవకాశం కనబడుతోంది. చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో మంచి లాభాలు పొందుకోవచ్చు. శుభకార్య ఆచరణ, వివాహాది నిశ్చయితాంబులాదులు అనుకూలతలు పొందుకునే శుభయోగంగా చెప్పబడుతోంది. విద్యార్థులకి ఉత్తమ స్థాయి విద్యాభివృద్ధి, పోటీ పరీక్షల్లో కానీ అకాడమిక్ పరీక్షల్లో కానీ సంపూర్ణమైనటువంటి విజయాన్ని సాధించగలిగే అవకాశాలు బలంగా ఉన్నాయి. ధనము, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధనప్రాప్తి పొందుకోవచ్చు. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి లాభం. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలో అభివృద్ధి పొందుకోవచ్చు. అలాగే కళాకారుల, క్రీడకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో మంచి అనుకూలవంతమైన శుభస్థితి. పోగొట్టుకున్న ధనము కానీ ఉద్యోగం కానీ తిరిగి పొందుకునే అవకాశం. బ్యాంకుల నుంచి రావాల్సినటువంటి లోన్ సౌకర్యాన్ని పొందుకోవడం, గృహయోగము, ధనధాన్య వృద్ధి పొందుకోవచ్చు. వివాహాదర్శ తాంబూలంలో మంచి లాభాలు ఉన్నాయి. సోదరులతో సఖ్యత బాగా ఉంటుంది. తప్పకుండా ఒక మంచి వ్యక్తి మీ జీవిత భాగస్వామిగా మారే అవకాశాలు కనబడుతున్నాయి. ధనము, ఆరోగ్యం, ఐశ్వర్యం, సుఖం, సంతోషం,
ఆస్తి పంపకాల్లో మంచి అనుకూలతలు, కోర్టు వివాదాలన్నీ కూడా సమస్యపోయిన అవకాశాలు, ఎల్ఐసి, మెడికల్, గుణవాణి జంటకి అదృష్టయోగం. అలాగే షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వల్ల ధన ప్రాప్తి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు లాభం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావులు తవ్వే వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల లాభాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. వాహన యోగము, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు పొందుకోవడం. రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమల్లో లాభాలు పొందుకోవచ్చు. సువర్ణాభరణ ప్రాప్తి, విద్యా, ఉద్యోగ, వ్యాపారాదుల్లో కలిసి వచ్చిన అవకాశాలు, విశేషమైనటువంటి గౌరవాన్ని, ఆనందాన్ని, సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకోవచ్చు. ఆర్థికపరమైన పరిస్థితులు చాలా బలం కనబడుతోంది. తప్పకుండా మీరు అనుకున్నటువంటి ఉన్నత స్థాయి ఆర్థిక లాభాలు పొందుకునే శుభయోగం. శత్రునాశనం, మిత్రలాభం, సోదర మైత్రి బాగా ఉండడం, సాహసంగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. పుస్తక ముద్రణ, అలాగే పెయింట్ సంబంధించిన వ్యాపారంలో కూడా లాభాలు పొందుకునే శుభయోగాలు. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారి, జ్యోతిష్య పండితులకి అనుకూలంతో శుభస్థితి. ధనము, ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం, సుఖ సంతోషాలు పొందుకునే అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ మాసం మొత్తం కూడా మీకు ఆర్థిక ఆనంద లాభాల పరంపర కొనసాగుతుంది. వీరికి ఈ మాసం ప్రతి మాసం కూడా అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.